పెన్షనర్లకు కూడా అంత అవసరం ఉంది. సభ్యులో పాల్గొని యొక్క యూనిటీ చూపించాల్సిన అవసరం ఉంది. అది సార్ చాలా వివరంగా చెప్పాడు. పెన్షన్ మీద దాడి, పెన్షన్లను 2 విధాలుగా ఏమన్నా అదే మేము అడిగితే మేము చాలా మంచి పెన్షన్ మీకు ఇవ్వబోతున్నామంటాం. అందులో చంద్రబాబు నాయుడు గారి హయాం లోపల డిఏ ఎందుకు ఇవ్వాలని చెప్పి డిఏ ఆపేయడం జరిగింది. అప్పుడు ఒకటి ఏర్పాటు చేసి డిఏల కోసం పోరాటాలు చేశారు. డిఏ కోసం పోరాటం చేయడం జరిగింది. మన సెంట్రల్ గవర్నమెంట్లో కూడా డిఏలు ఆపినప్పుడల్లా చాలా ధరలు పెంచకుండా ఉంచమను. డిఏ ఇచ్చే అవసరం లేదు, ఉన్న జీతంతో సర్దుకుంటారు. ధరలేమో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెంచుకుంటూ పోతారు. లక్షల కోట్ల రూపాయలు ఉంది. 65,000 కోట్ల రూపాయలతో కాంగ్రెస్ గవర్నమెంట్ 14 ఈ అప్పు ఎట్లా తీరుస్తారు రేపు? ఇవన్నీ మనం చేయాల్సిందే. మనలాంటి వాళ్ళ యొక్క డిఎల్ ఆపి ఉద్యోగం 4 రోజుల లోపల ఫ్యూచర్ ఉంటుందనే ఉద్దేశంతో మనం సార్ చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మన సెక్రటరీ అయినటువంటి జనరల్ సెక్రటరీ అయినటువంటి మదన్ మోహన్ సార్. అంటే నాకంటే ఏజ్లో చాలా పెద్దవాళ్ళే ఉన్నారు. అదేవిధంగా వేదిక ముందున్నటువంటి వాళ్ళు కూడా చాలామంది పెద్దగా ఉన్నారు. మరి ఈ అనుభవం ముందు నా అనుభవం కొద్ది తక్కువే ఉన్నప్పటికీ అయినా నాకు తెలిసినటువంటి కొన్ని విషయాలు నేను ముందు వస్తున్నాను. మొదటగా ప్రభుత్వం నడవాలి అనేటువంటిది ఆలోచన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఉద్యోగస్తులు కావాలి అనేటువంటి ఆలోచన వచ్చింది. మరి ఉద్యోగస్తులు కావాలి అంటే ఏ ఉద్యోగం చేసినా కూడా మనం సేమ్ అదే తింటాం, అందరూ అదే ఖర్చు పెడతాం. అదే విధంగా ఉన్నప్పుడు ఈ వేతన స్కేలను కూడా ఒకే రకమైనటువంటి ఎందుకు ఉంచలేదు అనేటువంటి ఒక ప్రశ్న మనం ఆలోచించుకోవాల్సి ఉంటుంది. అంటే ప్రభుత్వము సక్రమంగా నడవాలి అని అంటే ఈ వేతనం సరిగ్గా ఉంచినట్టయితే అందరూ యూనిట్గా ఉంటారు. కాబట్టి అలా కాకుండా స్టేట్ గవర్నమెంట్ ఒక స్కేలు, తర్వాత ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఉండేటువంటి ఉద్యోగస్తులు గతంలోనే నేను అనుకోకుండా స్టేట్ గవర్నమెంట్లో జాయిన్ అయ్యాను. దానికి కారణం ఏంటంటే కుటుంబ పరిస్థితులే ఆధారం. కుటుంబ పరిస్థితులు సరిగ్గా లేవు. ఆయన చదువుకోవాలి అని అంటే సైకిల్ కొద్దిసేపు పరిగెత్తి మళ్ళీ అక్కడ సైకిల్ కిరాయి తీసుకొని మళ్ళీ ఊరికి రావడం, మళ్ళీ అక్కడ నుంచి ఆ సైకిల్ మధ్యలో ఇచ్చేసి మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి అక్కడ చదువుకోవడానికి ట్రాన్స్ఫర్లో చదువుకోవడానికి అటువంటి కష్టాలు పడ్డారు. అది చెప్తూ మా పిల్లలు ఎవరు కూడా మరి ఇలాంటి పరిస్థితులు రాకూడదు అనేటువంటిది ఆలోచనతో ఆయన చిన్న ఉద్యోగం సంపాదించారు. అది క్లర్క్ ఉద్యోగం సంపాదించిన తర్వాత నీలాంటి తెలివిగల నేను ఉండొద్దు, ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళండి అని చెప్పి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి బయటకు వెళ్ళకూడితే చివరికి ఇంజనీరింగ్లో సీట్ వచ్చింది. తర్వాత ఎల్సీ అనేటువంటిది పాలిటెక్నిక్లో సీట్ వస్తే ఈ ఫీజు తక్కువ ఉంటుంది, తొందరగా 3 సంవత్సరాలకు అయిపోతుంది అనే ఉద్దేశంతో అప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో ఎల్సీగా చేరి తర్వాత ఓర్సర్ అని ఏదో రకరకాలైనటువంటి చేసి చిన్న పోస్ట్ నుంచే రిటైర్మెంట్ కావడం జరిగింది. అంటే ఇలా ఎందుకు ఆయన ఆ పరిస్థితులు ఉన్నాయనంటే మీద పరిస్థితి అనేటువంటిది. అయితే ఇవన్నీ కూడా ఏంటంటే అక్కడ మరి ఆయన స్టేట్ గవర్నమెంట్కి వచ్చినప్పుడు నాకేమంటే మీరందరూ సెంట్రల్ గవర్నమెంట్ పోతే మంచి ఉన్నతమైనటువంటి జీతాలు వస్తాయి, అన్నీ బాగుంటాయి, టైం ప్రకారం ఉంటుంది కాబట్టి అక్కడ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అని అన్నారు. తీరా నేను చదువుకొని కొద్ది పెద్దగా అయిపోయిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ కంటే స్టేట్ గవర్నమెంటే బాగుంది అని చెప్పేసి అని బంగారం వల్ల నేను స్టేట్ గవర్నమెంట్లోనే ప్రయత్నం చేసి ఒక టీచర్గా మొదట ఉద్యోగం సాధించినప్పుడు నాకేమనిపించినట్టు దీనికంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లో బాగుండేది, తర్వాత ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కంటే బ్యాంక్స్ రంగం పోతే బాగుండేది ఇవన్నీ అనిపించేది. అంటే ఇవన్నీ అనిపించిన తర్వాత నేను కూడా మా దాంట్లో ఉన్నటువంటి యూనియన్లో పాల్గొన్నప్పుడు మరి రకరకాలైనటువంటి డిస్కషన్ జరిగినప్పుడు ఈ ఉద్యోగాల్లో తారతమ్యం ఎందుకు, సేమ్ స్కేలే ఉండాలి, అలా ఉంచకుండా ఇలా ఎందుకు వస్తున్నారు అని అంటే ఉద్యోగస్తులందరూ ఏకం కాకూడదు అనేటువంటి ఒకే విధానం తప్ప అటు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానివ్వండి, స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి, లోకల్ బాడీస్ వల్ల కానివ్వండి ఉద్యోగులు బాగా చేస్తేనే సక్సెస్ అవుతారు. అలాంటిది అప్పుడు గతంలో ఉండేటువంటి ప్రభుత్వాధికారులు కూడా ఉన్నతమైనటువంటి విలువలతో బ్రతకాలి అనేటువంటి ఉద్దేశంతో మనకి ఈ పెన్షన్ విధానాన్ని ఇవ్వడం జరిగింది. మనము ఈ పెన్షన్ అనేటువంటి ఒకసారి ఇచ్చిన తర్వాత మనకేదో బాగుందిలే అని అన్న తర్వాత మనం ఏం అడగన ముందే మీకు ఉత్తమమైనటువంటి పెన్షన్ మళ్ళీ ఇస్తాం సిపిఎస్ అనేటువంటి కొత్త స్టార్ట్ చేశారు. ఎందుకు సిపిఎస్ మనకేం అవసరం, మనం అడగలేదు కదా, అడగకుండానే మనం విడదీస్తున్నాం, అడగకుండానే మీకు మేలు చేస్తామని అనుకుంటూనే మనకు విడదీస్తున్నారు, మనకు అన్యాయం చేయడం జరుగుతుంది. అయితే దీంట్లో మనది కూడా కొంచెం తప్పు ఉందేమో అని అనిపిస్తుంది. నేను గతంలో మీటింగ్ వచ్చినప్పుడు కూడా నేను చాలా వారికి చెప్పాను, మనము ఏ పని చేయకపోయినా కనీసం ప్రజెన్స్ అనేటువంటిది మనకి ఇంపార్టెంట్. ప్రజెన్స్ ఏదైనా ధర్నా చేస్తున్నామంటే మన యొక్క ఉపస్థితి అక్కడ కనపడాలి, మన ఉనికి కనపడాలి అని అంటే ఇక్కడ చైర్స్ నేను అనుకున్నా ఈరోజు మొత్తం నిండిపోయి ఉంటుందేమో అని అనుకున్నాను. ఈవీ నారాయణ గారికి చెప్తే అయ్యో వస్తున్నారు సార్ మీరైతే రండి అని అన్నా. నేను నిజంగా 9:30కే వచ్చాను.
నేను అబ్జర్వ్ చేద్దామని ఉద్దేశం లేదు. సో ఇక్కడ నుంచి అయినా కానీ మీరు ఏం చేయాలనంటే ఒక్కొక్కరు ఇప్పుడు వచ్చారు, రిజిస్టర్లో ఉంది, మీరు ప్రత్యేకించి ఒక్కొక్కరు నలుగురు 5 పట్టుకుని రాగలిగితే వచ్చే దాంట్లో మనం సక్సెస్ అయినట్టే. మనము ఇంటికాడ కూర్చుంటే మనకు నాలెడ్జ్ తెలియదండి. మనకు గవర్నమెంట్ ఇచ్చినటువంటి పెన్షన్ ఇదే కావచ్చులే అని అనుకుంటాం. చాలామంది ఇప్పుడు నాకు ఫోన్ చేస్తారు, నాకు ఇప్పుడు ఎందుకు 2000 పెరిగింది అని అంటారు. 2000 పెరిగిందంటే గవర్నమెంట్ ఏం ఉదాహరణ ఇవ్వలేదు. ఇచ్చేటువంటి డిఆర్ అని అంటారు. ఆ డిఆర్ను ఒక్కసారి ఇవ్వాల్సినటువంటి దాన్ని 15 పెరిగినటువంటి దాన్ని మనకు ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ అయితే 5 డిఏలు పెండింగ్. వాడుకునేటువంటి వస్తువులు ఉన్నాయో వాటి యొక్క ధరకు అనుగుణంగా పెరిగిన దానికి అనుగుణంగా మాత్రమే అది హాస్యాస్పదం. అది మనము కూడా మన రిటైర్ అయినటువంటి వచ్చినప్పుడు ఇబ్బంది కలిగినప్పుడు మనం ఒక ఏం చేయగలుగుతాం. మొదట స్టార్ట్ అయినప్పుడే మనం అందరం ఎలక్ట్రిషియన్స్ అసోసియేషన్ రాష్ట్ర పిలుపు మేరకు మేమందరం కూడా మరి సంఘీభావం తెలుపుతూ పాల్గొనాలని చెప్పేసి అని అది యూనిటీగా నిర్ణయం తీసుకోవడం మన మీటింగ్లో నిర్ణయం తీసుకున్నాం. దాంట్లో భాగంగానే మాధవ్ చాలామంది కూడా రావడం జరిగింది. అయితే దీంట్లో రెగ్యులర్గా ఉండేటువంటి నా టీఎన్జిఓస్ అంటే వాళ్ళు కూడా జేఏసీ అనేది ఒకటి ఏర్పడడం జరిగింది గత కొద్ది కాలంలో. వాళ్ళకు సంబంధించినటువంటి స్టేట్ సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో డిస్ట్రిక్ట్ లెవెల్లో పాల్గొనాలి అని చెప్పేసి అని వాళ్ళు కూడా నిర్ణయం తీసుకొని మనకు సంఘీభావం కూడా తెలిపారు. దీనికి అందరికి ఎందుకు మనం ఇట్లా అంటున్నామంటే ఉద్యోగస్తులు అందరూ ఒకటే, ఉద్యోగం అయిపోయిన తర్వాత పెన్షన్ వస్తుంది, పెన్షన్లు అందరూ కూడా ఒకటే. కాకపోతే పెన్షన్లో ఉండేటువంటి తారతమ్యాలు ఎందుకు వస్తున్నాయంటే ఉద్యోగులలో తారతమ్యాలు ఆల్రెడీ సృష్టించి పెట్టారు కాబట్టి దాని గుణంగానే మనకు వస్తున్నాయి. ఈనాడు ఏ ఉద్యోగం లేకుండా ఏమి చదవకుండా ఊళ్ళలో ఉండేటువంటి వాళ్ళకి ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉన్నారో వాళ్ళకు కూడా 2000 పైన 3000 పైన వాళ్ళకు ఏం లేకుండా కూడా ఇస్తున్నారు, ఒక ఇల్లు ఇస్తున్నారు. మనం 35 ఏళ్ళు కష్టపడితే కూడా ఒక ఇల్లు కట్టుకోవాలంటే చాలా కష్టమవుతుంది. మనము ఒక లెవెల్గా ఒక స్టాండర్డ్గా బతికినటువంటి వాళ్ళం, ఇల్లు కూడా ఒక స్టాండర్డ్గా ఉంటే బాగుంటుందనేటువంటి ఆలోచనతో ఆ పద్ధతిలోనే మనం కట్టుకొని ఉందామని అనుకుంటాం. కానీ అంతకంటే ఎక్కువ బిల్డింగ్లు అయితే మనం కట్టలేము. ఈనాడు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ ప్రజానాయకులు ఎవరైతే అవుతున్నారు వాళ్ళు ఏం చదువుకున్నా చదువుకోకపోయినా మరి మనకంటే 10 అంతస్తులు బిల్డింగ్లు కడుతున్నారు. మరి ఏం చదువుకున్న వాడే మరి ఈ లోన్లు తీసుకోవాలి చేస్తున్నారు, అదంతా జరుగుతుంది. ఈ మధ్య కాలంలోనే మనకు ఉండేటువంటి స్టేట్ గవర్నమెంట్లో అయితే 51% ఇవ్వాలి, రేట్లకు అనుగుణంగా పిఆర్సీ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేశారు. కానీ దాన్ని ఊసేయలేదు. డిఏలు కూడా జీతాలను ఇది కూడా మనం పబ్లిసిటీ చేయాల్సినటువంటి అవసరం ఉంది చదువుకున్న వాళ్ళు. ఎందుకంటే ఓటు హక్కు చేసేటువంటి ఓటు హక్కు కలిగినటువంటి ప్రతి వ్యక్తి కూడా తెలిసినట్టయితే అప్పుడు సరి అయినటువంటి ప్రజానాయకుడిని ఎన్నుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నారు ఓట్ల దగ్గరికి పోగానే మాకు ఇంత రాగానే మాకు ఇంత లాభం వస్తుంది కాబట్టి మా ఇంట్లో 10 ఓట్లు ఉన్నాయి, 10 ఓట్ల ఇంటూ ఒక్కొక్కరికి 5000 2000 ఇస్తున్నారు, ఇన్ని వేలు వస్తున్నాయని చెప్పేసి అని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కానీ అది 5 ఏళ్ల కాలంలో డిసైడ్ చేసినట్టు తాత్కాలికంగా ఉన్నదాన్నే ఇది నాకు చాలా ఎక్కువగా వస్తుందని చెప్పేసి ఆలోచన చేసి ఈనాడు ఓట్లేసి అవగాహన లేకపోవడం వల్లనే ఈనాడు క్వాలిఫైడ్ కానటువంటి ఆలోచన జ్ఞానం లేని ఏర్పడింది. కాబట్టి మనము కూడా అనుకుంటే ప్రజానాయకుడిని అనుకుంటున్నారేమో, కానీ మనపైన ఆధారపడి మన కుటుంబాలే ఉన్నాయి, మనము శక్తి మనలో ఉంది. అయితే ఇది ఎందుకు చెప్తున్నానంటే తెలంగాణ పెన్షన్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ జీవోను ఇస్తేనే మేము పార్టిసిపేట్ మేము చేస్తామని చెప్పేసి అన్నందుకు బిఫోర్ ఎలక్షన్స్ ఆ జీవోని ఇష్యూ చేయడం జరిగింది. ఇది ఇంప్లిమెంట్ కూడా అవుతుంది. 70 years దాటినటువంటి వాళ్ళకి 10%, 75 దాటిన మళ్ళీ 5%, ఈ విధంగా అది జీవో ఇంప్లిమెంటేషన్ అయిపోయింది. దీని తర్వాత ఈ గతంలో ఉన్నటువంటి ఏదైతుందో రిటైర్ అయినటువంటి వాళ్ళకి అమౌంట్ ఏదైతున్నదో అది ఇచ్చేటువంటిది ప్రభుత్వాలు వాళ్ళు బ్లైండ్గా 15 సంవత్సరాల వరకు మనకి ఇచ్చేటువంటి కమిటేషన్